వెల్కమ్ టు డేటెస్ట్ ఛానల్. సో నిన్న వికారాబాద్ జిల్లాలో పీడి కోసం తల్లిదండ్రుల హత్య, కన్నవారిని కలతేసిన కూతురు మత్తు ఇంజెక్షన్ ఓవర్డోస్ ఇచ్చి మర్డర్. వికారాబాద్ జిల్లా బట్వారం మండలం యాచారంలో ఘటన. వికారాబాద్ జిల్లాలో ఒక అమ్మాయి తను ప్రేమించిన యువకుడి కోసము తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్ ఓవర్డోస్ ఇచ్చిందట. తెలంగాణ రాష్ట్రంలో యువత ఎట్లా చెడిపోయి ఎట్లా గలిజవుతుందంటే, నేను అడుగుతా ఉన్నా, ఫస్ట్ తప్పు ఎవరిదండి? తప్పు 90% తల్లిదండ్రులదే. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు 10th క్లాస్ పిల్లగాడు కూడా స్మార్ట్ ఫోన్ వాడుతుండు. ఎందుకండి? స్కూల్కి వెళ్ళి చదువుకున్న పిల్లగాడు, కాలేజీకి వెళ్ళే పిల్లగాడు స్మార్ట్ ఫోన్ ఇస్తే వాడు చదువుకుంటాడా? 24 hours ఫోన్ చూస్తాడా వాడు? తప్పు మీ దగ్గర పెట్టుకొని ఎందుకండి పిల్లలు ఖరాబ్ చేయడం మీరు? ఇది కాకుండా 10th క్లాస్ ఇంటర్ పిల్లలు కాదు, మరి తల్లిదండ్రులు ఎంత దిగజారిపోయారంటే, ఇంట్లో ఒక చిన్న బేబీ పాప 1-2 years పిల్లగాడు అన్నం తినకుంటే కూడా వీళ్ళు ఫోన్ ఇచ్చి వానికి అన్నం తినిపిస్తారు. అంటే ఫోన్ అనేది వ్యవస్థను ఏ విధంగా ప్రభావితం చేస్తుంటే, వానికి తల్లిదండ్రులు లేకున్నా సరే, పెళ్ళాం లేకున్నా సరే, కానీ లాస్ట్కు ఒక రోజు వాడు తినకున్నా సరే కానీ వాని చేతిలో ఫోన్ ఉంటే సరిపోతుంది. వాని చేతిలో ఫోన్ ఉంటే 24 hours దాన్ని ఇదే పనిగా అలా పిచ్చి పిచ్చి చూడడము, చెడిపోవడము, ఏ విధంగా మర్డర్ చేయాలి, ఏ విధంగా దొంగతనం చేయాలి, ఏ విధంగా చీటింగ్ చేయాలి, ఏ విధంగా అమ్మాయిలను ట్రాప్ చేయాలి, ఏ విధంగా దొంగ మార్గం డబ్బులు సంపాదించాలి, ఇవన్నీ చూసి పిల్లలు మొత్తం చెడిపోతున్నారు. కొన్ని దేశాల్లో 15 సంవత్సరాల పిల్లలు కనుక ఫోన్ చూస్తే వాళ్లకు చట్టపరంగా 2-3 నెలలు జైలు శిక్ష చేస్తున్నారు. అటువంటి చట్టము భారతదేశంలో కూడా పెట్టాలి. 18 సంవత్సరాలు నిండని పిల్లలకు ఫోన్లు ఇస్తే తల్లిదండ్రులను తీసుకుపోయి 3 నెలలు జైల్లో ఉంచాలి. అటువంటి సందర్భంలో మాత్రమే ఇటువంటి ఘటనలకు అవకాశం ఉండదు. ఇప్పుడు తల్లిదండ్రులు 9 నెలలు నవమాసాలు మోసి కని పెంచితే లాస్ట్ తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళకి చంపే. కొంచెమైనా మీరు చదువుకుంటారు యువత, మీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇటువంటి పని చేసే ముందు ఇంకొకటి, రానున్న ఎలక్షన్లో కానీ, ఇంతకుముందు జన ఎలక్షన్లో కానీ ఓట్లకు డబ్బులకు అమ్ముడు పోయి ఓట్లేసేది చదువుకున్న యువత ముందుంటారల్లా. ఫోన్ చేసి అన్న ఒక ఊళ్ళో 5 సర్పంచ్ నిలబడితే 5 ఫోన్ చేస్తారు, అన్న నీకు ఓటేస్తేనే నాకు 10 మంది టీం ఉందన్నా, నాకేమిస్తామన్నా 50,000 అని. ఎంతమంది నిలబడితే అంతమంది ఫోన్ చేయడము, డబ్బులు తెచ్చుకోవడము, ఆ డబ్బులతో తినడం, తాగడం, జల్సా చేయడం. అంటే వీటికి అన్నిటి కారణం ఏంది? విచ్చలవిడిగా యువత ఫోన్కు అలవాటు పడడంతోనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఇమ్మీడియట్లీ దీన్ని భారత ప్రభుత్వం స్పందించి 18 సంవత్సరాలు నిండని యువత కనుక ఫోన్ వాడితే తల్లిదండ్రుల మీద క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని 3 నెలలు జైలు వేస్తే తప్ప ఇటువంటి సంఘటనలకు తాగుండని కూడా చెప్పడం జరుగుతుంది.